హరి ఓం నమో నారాయణాయ నమః. కనుక గాంధీజీ ఏం ఎంచుకున్నాడు? ఈ మాటలు ఎంచుకున్నాడు. 3 ఆయుధాలు ఆయనకి. ఎన్ని ఆయుధాలతో పోరాడి ఏం సాధించలేకపోయినారు. 3 మాటలు ఆయుధం. ఆయన పిలుపు విన్న భారతీయులు ఒకే దారం మీద నడిచారు, ఒక తాటి మీద నడిచారు. ఆయన అడుగులకు మడుగులు ఎత్తారు. ఎందుకు ఆ శక్తి ఎట్లా వచ్చింది ఆయనకి? సత్యం చెప్పడం వల్ల, ధర్మాన్ని ఆచరించడం వల్ల. దేశాన్నే మార్చాడు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తరిమేశాడు. ఇట్లా మనకు ఎన్నో ఉదాహరణలు కంటే మీద కనబడతాయి. కానీ మనకు గాంధీ కావాలనుకోవడం, మనం ఇంకేదో అనుకుంటాం. బ్రిటిష్ వాళ్ళు కావాలనుకుంటాం. రూథర్ఫర్డ్, లేకపోతే ఇంకెవడు రాబర్ట్ క్లైవ్, ఇలా అనేక మంది పరిపాలించారు దుర్మార్గులు. కనుక నువ్వు గాంధీ కావాలన్నా, రాబర్ట్ క్లైవ్ కావాలన్నా, రూథర్ఫర్డ్ కావాలి. హింస చేసేవాళ్ళు చంపు, ఆయన మాటని అందరిదే పని కూర్చున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు వాళ్ళు కాల్చిన వచ్చారు, చొక్కా ఇప్పి కాల్చు అని రోముజీ పెట్టినాడు. ఎంత ధైర్యశాలి ఆయన! మళ్ళీ బ్రాహ్మణుడు. ఆయన ప్రదర్శించిన ధైర్యం ఎవరి కోసం? దేశం కోసం. అలాంటి దేశం ఇప్పుడు ఎలా ఉంది? బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో నుంచి మనం విముక్తి కలిగి బానిసత్వాన్ని విడిపించి ఆయన చిన్న పదవి కూడా కోరుకుంటా ఒక చిన్న గోచి మాత్రం పెట్టుకొని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఆశ్రమంలో ఉండి పూజ చేసుకుంటూ అక్కడ ఉండిపోయాడు. అనుకుంటే ఆయన రాష్ట్రపతి ఏంటొచ్చు, ప్రధానమంత్రి ఏంటొచ్చు, ఏమన్నా అడిగారు అందరూ. నేను పదవి కోసం దేన్ని ఆశించి చేయలేదు. నా భారతదేశ బిడ్డలను సంఖ్యలు, ఏ సంఖ్యలు? బానిస అనే సంఖ్యలకి బందీ అయి ఉండారు. వాళ్ళని విడిపించడమే నా కోరిక అని ఆ సనాతన ధర్మాన్ని ఆచరించాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. ఆయన ఎక్కడ కొడతా ఉంటే అందరూ కూర్చొని కొట్టండి చంపేస్తాం. ఎవరు చంపలే, జైలు వేస్తారు. ఇంతమంది దేశంలో ఉండాలని జైలు వేస్తారా? 30 కోట్ల మంది అప్పటి భారతీయులు. అదే అందరినీ బాగా జైలు ఎక్కడ జైలు ఆలోచించారు. వాళ్ళు కూడా ఆలోచించారు. ఇంకా అందులో ఈ లోపల ప్రపంచంతో వచ్చింది, అది వేరే విషయం. కనుక మనం సత్యానికి ఉన్న విలువను తెలుసుకోవాలంటే, మనం ఆచరించామంటే ఆ మాటకు ఎంత గొప్ప మనలో మార్పు వస్తుందంటే చెప్పలేము. ఒకప్పుడు ఎందుకు ఏమీ చేయలేని వాడిని ఏదో ఒక మాట చెప్తున్నానంటే కొంతవరకు ఆచరిస్తున్నాను. అంతా నేను ఆచరిస్తాను నేను చెప్పను, కొంత ఆచరిస్తున్నాను. అయినా ఎవరి కోసం? నా కోసం కాదు. దీనివల్ల నాకేదో డబ్బులు వస్తుందని కాదు, దీనివల్ల ఆదాయం కోసం కాదు. నేను దానికోసం ప్రయత్నించాను. 4 మాటలు ఎవరు చెప్పింది? పతాంజలి చెప్పింది, వివేకానంద స్వామి చెప్పింది. అదేవిధంగా వేదాలలో ఉన్నటువంటి సారాంశంలో భగవద్గీతగా చెప్పిన పరమాత్ముడు చెప్పింది. భగవద్గీతలో కావలసినంత విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మనం ఎతికి చదువుకొని కాస్త ఆచరించగలుగుతాం. భగవద్గీత భగవంతుడి నోటి నుంచి వచ్చిన మాట ఎంత విలువైంది, ఎంత విలువైందో ప్రపంచం అంతా గుర్తిస్తాను ఇప్పుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.